హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరు టీచింగ్ బ్లాగ్స్. డిఎస్సి మ్యాథ్స్ బిట్స్ జామితి 6, 7, 8వ తరగతుల నుంచి రిలేటెడ్ టాపిక్స్ అన్నీ కలిపి జామితి కింద డే 5 మార్నింగ్ టైం టేబుల్లో పెట్టడం జరిగింది. అలానే ఈరోజు బిట్స్తో మీ ముందుకు వచ్చాను. డిఎస్సి బిట్స్ మ్యాథ్స్ కూడా టెక్స్ట్ బుక్ నుండే వస్తాయి. టెక్స్ట్ బుక్ నుండే దాదాపుగా మ్యాక్సిమం టెక్స్ట్ బుక్లో ఇచ్చిన బిట్ అని ఇచ్చేవచ్చు, లేదా అలాంటిదే ఇవ్వచ్చు తప్ప బయట నుంచి మ్యాక్సిమం ఎక్కువగా రావు. మిగతా సైన్స్, సోషల్ లాగే డిఎస్సిలో మ్యాథ్స్ కూడా టెక్స్ట్ బుక్ నుండే వస్తాయి. ఇంకా మనం ఇప్పుడు జామితి బిట్లు అయితే లేట్ చేయకుండా చూద్దాం. జామితిలో 6, 7, 8వ తరగతుల్లో ఎక్కువగా థియరీ పార్ట్ ఇవ్వడం జరిగింది. అందుకే బిట్లు కూడా ఎక్కువగా థియరీ పార్ట్ ఉంటాయి. అంటే మ్యాథ్స్ సాధించే విధంగా కాకుండా థియరీ పార్ట్ డైరెక్ట్ గుర్తుంచుకునేవి ఎక్కువ ఉంటాయి. ముందుగా బిట్లు చెప్తాను, ఆప్షన్ చదువుతాను, మీరు ఆన్సర్స్ ఒక దగ్గర రాసుకోండి. లాస్ట్ రివీల్ చేసే ఆన్సర్లను బట్టి మీకు ఎన్ని వచ్చే కామెంట్ రూపంలో తెలియచేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. 1వది, రేఖాగణితంకు మూలపదం జియోమెట్రాన్ అనేది క్రింది ఏ భాషా పదాలు? లాటిన్, గ్రీకు, అరబిక్, జర్మన్. 2వది, ఏబి ప్యారలల్ సిడి అని రాస్తే ఆ రెండు ఏం రేఖలు? ఖండన రేఖలు, లంబ సమద్వి ఖండన రేఖలు, సమాంతర రేఖలు, ఏది కాదు. ఏబీ పైన అలాంటి సింబల్ ఇస్తే ఇది దేనిని తెలుపును? ఏబీ రేఖ, ఏబీ రేఖాఖండం, ఏబీ కిరణం, ఏది కాదు. 4వది, రెండు కిరణాల దగ్గర కోణం ఏర్పడాలంటే వాటికి ఉండాల్సిన ఉమ్మడి బిందువుల సంఖ్య 1, 2, 3 అపరిమితం. 5వది, కోణం ఒక ప్రాంతాన్ని ఎన్ని భాగాలుగా విభజిస్తుంది? 1, 2, 3, 4. 6వది, నువ్వు ఉత్తర దిక్కుకు ముఖం పెట్టి నిల్చుని అపసవ్య దిశలో లంబకోణం తిరిగితే అప్పుడు నీవు ఏ దిక్కు వైపుకు ఉంటావు? దక్షిణం, తూర్పు, పడమర, ఉత్తర. 7వది, ఒకే దిశలో ఎన్ని సరళ కోణాలు తిరగడం ద్వారా సంపూర్ణ భ్రమణం తిరుగుతారు? 1, 2, 3, 4. 8వది, 5 గంటల నుండి 11 గంటల వరకు గంటల ముళ్ళు తిరిగినప్పుడు అది ఎన్ని లంబకోణాలు పూర్తి చేస్తుంది? 2, 4, 1, 0. 9వది, క్రింది వానిలో ఏది పరావర్తన కోణం? 0 డిగ్రీలు, 70 డిగ్రీలు, 150 డిగ్రీలు, 200 డిగ్రీలు. 10వది, కోణమానినిలో ఎన్ని రకాల స్కేళ్ళు ఉంటాయి? 1, 2, 3, 0. 11వది, అధిక కోణ త్రిభుజంలో ఒక కోణం క్రింది నియమం పాటించాలి. లెస్ దాన్ 90 డిగ్రీస్, గ్రేటర్ దాన్ 90 డిగ్రీస్, ఈక్వల్ 90 డిగ్రీస్, లెస్ దాన్ 180 డిగ్రీస్. 12వది, 45 డిగ్రీలు, 45 డిగ్రీలు, 90 డిగ్రీలు కోణాలు కలిగిన మూలమట్టం జతను ఉపయోగించి వాటిని చతుర్భుజం ఆకారంగా కలిపితే వచ్చే పటం ఏది? చతురస్రం, దీర్ఘచతురస్రం, రాంబస్, సమాంతర చతుర్భుజం. 13వది, తేనెటీగ తుట్టి యొక్క ప్రతి గది నిర్మాణము క్రింది ఆకారం కలిగి ఉంటుంది? పంచభుజి, షడ్భుజి, అష్టభుజి, చతుర్భుజి. 14వది, 4 వైపులా సమాన పొడవులు గల సమాంతర చతుర్భుజం. చతురస్రం, దీర్ఘచతురస్రం, రాంబస్, ట్రెపీజియం. 15వది, క్రింది వానిలో 2 అంచు బిందువులు దేనికి కలవు? బిందువు, రేఖ, రేఖాఖండం, బి మరియు సి. 16వది, 2 కోణాలు ఒకదానికి ఇంకోటి రెట్టింపు మరియు ఆ 2 పూరక కోణాలు అయితే ఆ కోణాల్లో పెద్ద కోణం చిన్న కోణంల వ్యత్యాసం ఎంత? 60 డిగ్రీలు, 15 డిగ్రీలు, 25 డిగ్రీలు, 30 డిగ్రీలు. 17వది, ఇక్కడ ఇచ్చిన ఒక బొమ్మ తిర్యగ్రేఖను సూచిస్తుంది. ఈ తిర్యగ్రేఖ కోణాల్లో సదృశ కోణాల జతలేవి? 1, 4, 2, 6, 3, 7, 4, 5 ఇచ్చారు. ఆప్షన్ ఏ 1, 2, 3, 4, ఆప్షన్ బి 2, 3, ఆప్షన్ సి 1 మాత్రమే, ఆప్షన్ డి 4 మాత్రమే. నెక్స్ట్ బిట్ 18వది, ఒక రేఖ 10 రేఖలకు తిర్యగ్రేఖ అయితే అక్కడ ఎన్ని ఖండన బిందువులు ఉంటాయి? 1, 10 లేదా 10 కంటే తక్కువ, 10, ఏది కాదు. 19వది, 2 సమాంతర రేఖలను ఒక తిర్యగ్రేఖ ఖండిస్తే అప్పుడు తిర్యగ్రేఖకు ఒకే వైపున ఉన్న ప్రతి జత అంతర్కోణాలు సమానాలు, పూరకాలు, సంపూరకాలు, ఏది కాదు. 20వది, త్రిభుజానికి ఉన్నతి ప్రక్క పటం నుండి ఏ నుండి మాత్రమే గీయగలం, బి సిల నుండి మాత్రమే గీయగలం, ఏ శీర్షం నుండి అయినా గీయగలం, ఏది కాదు. 21వది, ఇక్కడ ఇచ్చిన బొమ్మ పై పటంలో యాంగిల్ బిఏసి 100 డిగ్రీలు, వై దగ్గర 90 డిగ్రీలు అయితే క్రింది ఏ కోణాలు సరి అయినవి? యాంగిల్ ఏబీసీ 40 డిగ్రీలు, ఎక్స్ 40 డిగ్రీలు, యాంగిల్ ఏబీసీ 30 డిగ్రీలు, ఎక్స్ 40 డిగ్రీలు, యాంగిల్ ఏబీసీ 60 డిగ్రీలు, ఎక్స్ 50 డిగ్రీలు,
యాంగిల్ ఏబీసీ 90 డిగ్రీలు, ఎక్స్ 100 డిగ్రీలు. 22వది ఇక్కడ ఇచ్చిన బొమ్మ పై కోణాల ఆధారంగా ఏబీసీ అనేది ఏ త్రిభుజం? అల్పకోణ, అధిక కోణ, లంబకోణ, ఏది కాదు. 23వది ఒక త్రిభుజం యొక్క ఏవైనా రెండు భుజాల పొడవుల మొత్తం మూడవ భుజంతో పోలిస్తే సమానం, తక్కువ, ఎక్కువ చెప్పలేము. 24వది త్రిభుజంలో ఒక భుజం 8 సెంటీమీటర్లు, రెండవ భుజం 6 సెంటీమీటర్లు అయితే క్రింది వానిలో సాధ్యం కాని మూడవ భుజం 2 సెంటీమీటర్లు, 3 సెంటీమీటర్లు, 4 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్లు. 25వది బౌధాయనుడు ఏ దేశానికి చెందిన గణిత శాస్త్రవేత్త? అరబ్ వ్యక్తి, ఈజిప్ట్ వ్యక్తి, శ్రీలంక వ్యక్తి, భారత వ్యక్తి. 26వది రాంబస్ యొక్క కర్ణాల కొలతలు 16 సెంటీమీటర్లు, 30 సెంటీమీటర్లు అయితే రాంబస్ యొక్క చుట్టుకొలత ఎంత? 28 సెంటీమీటర్లు, 68 సెంటీమీటర్లు, 92 సెంటీమీటర్లు, 46 సెంటీమీటర్లు. 27వది ఏకైక చతుర్భుజ నిర్మాణానికి కావలసిన కొలతలు 3, 4, 5, 2. 28వది చతురస్రానికి క్రింది ఏ ధర్మాలు వర్తిస్తాయి? దీర్ఘచతురస్రం, రాంబస్, సమాంతర చతుర్భుజం, పైవన్నీ. 29వది పైథాగరన్ సిద్ధాంతకర్త క్రింది ఏ శతాబ్దానికి చెందినవాడు? క్రీస్తు పూర్వం 6వ, క్రీస్తు శకం 6వ, క్రీస్తు పూర్వం 3వ, క్రీస్తు పూర్వం 8వ. 30వది చతుర్భుజం యొక్క బాహ్య కోణాల మొత్తం 180 డిగ్రీలు, 360 డిగ్రీలు, 540 డిగ్రీలు, 600 డిగ్రీలు. ఇవి ఫ్రెండ్స్ 30 బిట్లు. ఇప్పుడు ఈ 30 బిట్ల యొక్క ఆన్సర్స్ రివీల్ చేస్తే మీరు చెక్ చేసుకోండి. 1వది రేఖాగణితక మూలపదం జియోమెట్రాన్ అనేవి క్రింది ఏ భాషా పదాలు? ఆన్సర్ ఆప్షన్ బి గ్రీకు భాషా పదాలు. రేఖాగణితక మూలపదాలైన జియోమెట్రాన్ అనేవి గ్రీకు భాషా పదాలు. జియో అంటే భూమి, మెట్రాన్ అంటే కొలత. 2వది ఇక్కడ ఇచ్చిన ఏబీ ప్యారల్ సిడి అని రాస్తే ఆ రెండు ఏం రేఖలు? ఆన్సర్ ఆప్షన్ సి సమాంతర రేఖలు. ప్యారల్ ఇచ్చారు కాబట్టి అవి సమాంతర రేఖలు, ఖండించుకోవు. 3వది ఏబీ బార్ ఇది దేనిని తెలుపును అంటే ఏబీ రేఖాఖండం. ఏబీ రేఖాఖండం. ఆన్సర్ ఆప్షన్ బి. 4వది రెండు కిరణాల దగ్గర కోణం ఏర్పడాలంటే వాటికి ఉండాల్సిన ఉమ్మడి బిందువుల సంఖ్య? ఆన్సర్ ఆప్షన్ ఏ 1. రెండు కిరణాల దగ్గర కోణం ఏర్పడాలంటే వాటికి కనీసం కాదు ఉమ్మడి బిందువులు ఒకటి ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ ఏ. 5వది కోణం ఒక ప్రాంతాన్ని ఎన్ని భాగాలుగా విభజిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి 3. కోణం మీది ప్రాంతం, కోణం బాహ్య ప్రాంతం, కోణం అంతర ప్రాంతం, ఇలా 3 రకాలుగా విభజిస్తుంది. 6వది నువ్వు ఉత్తర దిక్కుకు ముఖం పెట్టి నిల్చుని అపసవ్య దిశలో లంబకోణం తిరిగితే అప్పుడు నీవు ఏ దిక్కు వైపుకు ఉంటావంటే ఆన్సర్ ఆప్షన్ సి పడమర. ఎందుకంటే ఒకవేళ మీరు టైంని ఎగ్జాంపుల్ తీసుకుంటే 12 దగ్గర మనం ఉంటే అపసవ్య దిశలో తిరిగితే 9 వైపు ఉంటాం కాబట్టి అది పడమర దిశ. 7వది ఒకే దిశలో ఎన్ని సరళ కోణాలు తిరగడం ద్వారా సంపూర్ణ భ్రమణం తిరుగుతారు? ఆన్సర్ ఆప్షన్ బి 2. సరళ కోణం అంటే 180 డిగ్రీలు కాబట్టి 2 సరళ కోణాలు ఒకే వైపు తిరిగితే 360 డిగ్రీలు సంపూర్ణ భ్రమణం అవుతుంది. ఆన్సర్ ఆప్షన్ బి. 8వది 5 గంటల నుండి 11 గంటల వరకు గంటల ముళ్ళు తిరిగినప్పుడు అది ఎన్ని లంబకోణాలు పూర్తి చేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ 2. 5 నుంచి 11 వరకు 6 గంటలు అంటే ప్రతి 3 గంటలకి ఒక లంబకోణం చొప్పున అక్కడ 2 లంబకోణాలు పూర్తవుతాయి. 9వది క్రింది వానిలో ఏది పరావర్తన కోణం? ఆన్సర్ ఆప్షన్ డి 200 డిగ్రీలు. పరావర్తన కోణం అంటే 180 డిగ్రీల కంటే ఎక్కువ కాబట్టి 200 డిగ్రీలే పరావర్తన కోణం. 10వది కోణమానంలో ఎన్ని రకాల స్కేళ్ళు ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ బి 2. లోపల స్కేలు, బయట స్కేలు. 11వది అధిక కోణ త్రిభుజంలో ఒక కోణం క్రింది నియమం పాటించాలి? ఆన్సర్ ఆప్షన్ బి గ్రేటర్ దెన్ 90 డిగ్రీలు. అంటే 90 డిగ్రీల కంటే ఎక్కువ ఉంటేనే అది అధిక కోణం అవుతుంది. 12వది 45 డిగ్రీలు, 45 డిగ్రీలు, 90 డిగ్రీలు కోణాలు కలిగిన మూలమట్టం జతను ఉపయోగించి వాటిని చతుర్భుజం ఆకారంగా కలిపితే వచ్చే పటం? ఆన్సర్ ఆప్షన్ ఏ చతురస్రం. ఇది చతురస్రం అవుతుంది అలా ఏర్పరిస్తే. 13వది తేనెటీగ తుట్టి యొక్క ప్రతి గది నిర్మాణము క్రింది ఆకారం కలిగి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ బి షడ్భుజి. తేనెటీగ తుట్టి యొక్క ప్రతి ఆకారము షడ్భుజి ఆకారంలో ఉంటుంది. కావాలంటే ఒకసారి గమనించండి. 14వది 4 వైపులా సమాన పొడవులు గల సమాంతర చతుర్భుజం? ఆన్సర్ ఆప్షన్ సి రాంబస్. 4 వైపులా సమాన పొడవులు గల సమాంతర చతుర్భుజం ఏది అంటే రాంబస్. 15వది క్రింది వానిలో 2 అంత్య బిందువులు దేనికి కలవు? ఆన్సర్ ఆప్షన్ సి రేఖాఖండం. రేఖాఖండంకి మాత్రమే అంత్య బిందువులు 2 ఉంటాయి, రేఖకు అంత్య బిందువులు ఉండవు, బిందువుకి ఒకటే ఉంటుంది. 16వది 2 కోణాలు ఒకదానికి ఒకటి రెట్టింపు మరియు ఆ 2 పూరక కోణాలు.
అయితే ఆ కోణాల్లో పెద్ద కోణం చిన్న కోణంలో వ్యత్యాసం 2 కోణాలు పూరకాలంటే మొత్తం 90 డిగ్రీలు అవుతుంది. ఒకదానికి ఇంకోటి రెట్టింపు అంటే ఒకటి 30 ఒకటి 60. సో వాటి మధ్య వ్యత్యాసం 30 డిగ్రీలు. ఆన్సర్ ఆప్షన్ డి. 17వది ఈ తిర్యగ్రహ కోణాల్లో సదృశ కోణాల జతలేవి? ఆన్సర్ ఆప్షన్ బి 2, 3. అంటే ఇక్కడ యాంగిల్ 2 యాంగిల్ 6, యాంగిల్ 3 యాంగిల్ 7 ఈ 2 సదృశ కోణాల జతలు అవుతాయి. 18వది ఒక రేఖ 10 రేఖలకు తిర్యగ్రేఖ అయితే అక్కడ ఎన్ని ఖండన బిందువులు ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ సి 10. ఒక రేఖ 10 రేఖలకు తిర్యగ్రేఖ అయితే అక్కడ 10 ఖండన బిందువులు కంపల్సరీగా ఉండాలి. 19వది 2 సమాంతర రేఖలను ఒక తిర్యగ్రేఖ ఖండిస్తే అప్పుడు తిర్యగ్రేఖకు ఒకే వైపున ఉన్న ప్రతి జత అంతర్కోణాలు ఆన్సర్ ఆప్షన్ సి సంపూరకాలు అవుతాయి. అంటే మొత్తం 180 డిగ్రీలు అవుతాయి. 20వది త్రిభుజానికి ఉన్నతి పక్క పటం నుండి. ఆన్సర్ ఆప్షన్ సి ఏ శీర్షం నుండి అయినా గీయగలం. అంటే ఏ శీర్షం నుండి అయినా, బి శీర్షం నుండి అయినా, సి శీర్షం నుండి అయినా ఎక్కడి నుంచి అయినా ఉన్నతను మనం గీయగలం. అందుకే త్రిభుజానికి 3 ఉన్నతలు ఉంటాయి. 21వది పై పటంలో యాంగిల్ బిఎస్సి 100 డిగ్రీలు అంటే యాంగిల్ 1 100 డిగ్రీలు, వై 90 డిగ్రీలు. అయితే క్రింది ఏ కోణాలు సరైనవి? ఇక్కడ 1, 2 కలిపితే ఎక్స్ వై కలిపితే సమానం అవ్వాలి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ అనేది ఆప్షన్ బి యాంగిల్ ఏబిసి 30 డిగ్రీలు, ఎక్స్ 40 డిగ్రీలు. ఇక్కడ యాంగిల్ 2 30 డిగ్రీలు కాబట్టి యాంగిల్ 1 యాంగిల్ 2 కలిపితే 130 డిగ్రీలు అయింది. ఎక్స్ 40 డిగ్రీలు కాబట్టి వై 90, 90 + 40 130 డిగ్రీలు. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి 30, 40. 22వది పై కోణాల ఆధారంగా ఏబిసి అనేది ఏ త్రిభుజం? ఇక్కడ ఆ త్రిభుజంలో బాహ్య కోణం 120 డిగ్రీలు అంటే అంతర్కోణాలు మొత్తం 120 అంటే 60, ఎక్స్ కూడా 60. ఎక్స్ 60 అక్కడ ఏ దగ్గర 60 కాబట్టి బి దగ్గర కూడా 60. 3 60లు కాబట్టి అది అల్పకోణ త్రిభుజం మరియు సమబాహు త్రిభుజం అవుతుంది. 23 ఒక త్రిభుజం యొక్క ఏవైనా 2 భుజాల పొడవులు మొత్తం 3వ భుజంతో పోలిస్తే ఆన్సర్ ఆప్షన్ సి ఎక్కువ. త్రిభుజంలో రూల్ ఏంటంటే ఏవైనా 2 భుజాలు కలిపితే 3వ భుజం కంటే ఎక్కువ రావాలి, ఆ 2 భుజాలు తీస్తే 3వ భుజం కంటే తక్కువ రావాలి. 24వది త్రిభుజంలో ఒక భుజం 8 సెంటీమీటర్లు, రెండవ భుజం 6 సెంటీమీటర్లు అయితే క్రింది వానలో సాధ్యం కానిది? ఆన్సర్ ఆప్షన్ ఏ 2 సెంటీమీటర్లు. ఎందుకంటే ఒక భుజంలోంచి ఇంకో భుజం తీస్తే 8లోంచి 6 తీస్తే 2 వచ్చింది కాబట్టి 2 3వ భుజం కంపల్సరీగా అవ్వదు. అదే 3 4 5 అవుతాయి. 25 బౌధాయనుడు ఏ దేశానికి చెందిన గణిత శాస్త్రవేత్త? ఆన్సర్ ఆప్షన్ డి భారత వ్యక్తి. బౌధాయనుడు భారతదేశానికి చెందిన వ్యక్తి. మరి ఈయన పైథాగరస్ సిద్ధాంతకాన్ని ముందుగానే చెప్పి ఉన్నారు. 26వది రాంబస్ యొక్క కర్ణాల కొలతలు 16, 30 సెంటీమీటర్లు అయితే రాంబస్ యొక్క చుట్టుకొలత? ఆన్సర్ ఆప్షన్ బి 68. ఎలా అంటే 16, 30 రాంబస్లో కర్ణాలు లంబంగా ఉంటాయి కాబట్టి అక్కడ పైథాగరస్ సిద్ధాంతం అప్లై చేస్తే ఎలా వస్తుంది? 15, 15, 8, 8 కర్ణాలు ఆఫ్ చేస్తే ఇక్కడ 15, 8 కాబట్టి దానికి కర్ణం 17 అవుతుంది. 4 భుజాలు రాంబస్కి ఇప్పుడు 4 17 68. సో రాంబస్ యొక్క చుట్టుకొలత 68 సెంటీమీటర్లు అవుతుంది. 27వది ఏకైక చతుర్భుజ నిర్మాణానికి కావలసిన కొలతలు? ఆన్సర్ ఆప్షన్ సి 5. ఏకైక చతుర్భుజ నిర్మాణానికి కావలసిన కొలతలు 5. 28వది చతురస్రానికి క్రింది ఏ ధర్మాలు వర్తిస్తాయి? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ అంటే దీర్ఘచతురస్రం, రాంబస్, సమాంతర చతుర్భుజం అన్ని యొక్క లక్షణాలు కూడా చతురస్రానికి అప్లై అవుతాయి. 29వది పైథాగరన్ సిద్ధాంతకర్త క్రింది ఏ శతాబ్దికి చెందినవాడు? ఆన్సర్ ఆప్షన్ ఏ క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దానికి చెందినవాడు పైథాగరన్. 30 చతుర్భుజం యొక్క బాహ్య కోణాల మొత్తము? ఆన్సర్ ఆప్షన్ బి 360 డిగ్రీలు. చతుర్భుజంలో ఎన్ని భుజాలు ఉన్నా అంటే చతుర్భుజం, షడ్భుజి వీటి యొక్క బాహ్య కోణాల మొత్తం ఎల్లప్పుడూ 360 డిగ్రీలే ఉంటుంది. ఇవి ఫ్రెండ్స్ 30 బిట్లు 30 ఆన్సర్లు. మ్యాథ్స్ జామెట్రీ దీంతో కంప్లీట్ అయింది. డే 5 మార్నింగ్ టైం టేబుల్ కూడా పూర్తయింది. నెక్స్ట్ వీడియోలో 6వ తరగతి సోషల్లో గ్లోబు భూమికి నమూనా, 7వ తరగతి సోషల్లో విశ్వము భూమి ఈ 2 పాఠాల నుంచి దాదాపుగా 40 బిట్ల వరకు తయారు చేయడం జరిగింది. అవి నెక్స్ట్ వీడియోలో వస్తాయి. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.